అంటే ఆ పిల్లలు మనని అబ్జర్వ్ చేయాల. అందరూ ఒకటే లాగుంటారు కదా, అది ఇప్పుడు సార్ అన్నారు నాకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదని. కొంతమంది అట్లా పిల్లలుగా ఉంటారు వాళ్ళని సారీ సార్ జోక్ అంతేలే మేడం అని కొంతమంది అట్లా ఉంటారు కదా క్లాస్ రూమ్ లో. అదే సార్ కొంతమంది కలవరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ రైమ్స్ చెప్పించేటప్పుడు కానీ వాళ్ళని అట్లనే వదిలేకోకుండా వాళ్ళని కొద్దిగా చిన్న చిన్న గేమ్స్ పెద్ద పిల్లలు ఆడేవి కాకుండా చిన్న దానికి అట్లా తీసుకోవడము అట్లా చేసి వాళ్ళని కానీ కలుపుకోవాలి. చెప్పిన విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అని చెప్పేసి కానీ మనం అబ్జర్వ్ చేయాలా. నేర్పిస్తున్నాంలే వాళ్ళు నేర్చుకుంటున్నారులే అనేది కాకుండా మనం బాగా గమనించడం పిల్లలు ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతారనమాట. బాగా నేర్చుకున్నారా లేదా అని చెప్పేసి మనం చెప్పిన వెంటనే వాళ్ళని ఒక వారం ఉంటుంది మనకు ఒక రైమ్స్ ఆ రైమ్స్ నేర్పించిన వెంటనే కొన్ని ఒక 3-4 రోజులు అయిన తర్వాత వాళ్ళని మనం అడగాల. కథలు కానీ ఏదైనా కానీ దాంట్లో పాత్రలు కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చూపించి అడుగుతూ ఉంటాం కదా. ఇది ఏంది కాకి లేకపోతే నక్క కొంగ అట్లాంటివన్నీ చూపిస్తుంటాం కదా. అవన్నీ చూపించి ప్రాక్టికల్గా అడిగితే దానివల్ల కొద్దిగా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యే మనం నేర్పించిండేది ఎంత వరకు అర్థమైందని అంచనా వేయగలము.